మాత్రం ఖచ్చితంగా బద్దలు కొట్టిద్దండి. ఆయన అసలు బయట ప్రపంచంతో ఎలాగైతే ఫైట్ చేస్తారు ప్రపంచం కోసం, జనాల కోసం, సినిమాల్లో కూడా అలాగే ఆయన అసలు సినిమాల్లో కూడా ప్రజల కోసం అలాగే నిలబడ్డారు. ఆయన అంటే బయట ఆయన చూపించుకోలేరు కాబట్టి సినిమాలో ఆయన మేనరిజం మొత్తం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందండి. పీక్స్ లో చూపించారు. అంటే ప్రజల పట్ల ఎలా ఉండాలి. విఎఫ్ఎక్స్ తక్కువైంది అంటున్నారు సినిమాలో. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ మూవీ. పార్ట్ 2 కూడా ఉంది. అసలు పార్ట్ 2 లో అయితే నేను చెప్తున్నాను నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అస్సలు చేయలేరండి. పవన్ అన్న యాక్టింగ్ ఈ సినిమాలో అయితే పీక్స్ లో ఉంది. అంటే డైరెక్షన్ అంటే ఇప్పుడు ఆయన ఎప్పుడు మీకు తెలిసిందిగా ప్రజల మనిషి, ఆయన దాని గురించి ఆయన తీశారు ఆ మూవీ. మోస్ట్లీ అంటే ధర్మం కోసం నిలబడాలి అనేది మూవీ. చెప్తే వినాలి, ఎవరు వినాలి? ప్రజలు సినిమా ఎలా అనిపించింది? సినిమా బాగానే ఉంది భయ్య, సూపర్గా ఉంది. అంటే కొంతమంది విఎఫ్ఎక్స్ తగ్గింది అంటున్నారు. విఎఫ్ఎక్స్ అంతా బాగానే ఉంది. ఎవరికి అది చూడడం తెలియని వాళ్ళు అలా చదువుతూ ఉంటారు. విఎఫ్ఎక్స్ అంతా బాగానే ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి మూవీ కదా, సో ఎలా అనిపించింది అన్న ఫీల్? ఆ క్రేజ్ అనేది ఇంకా తగ్గలేదు భయ్య. అది డిప్యూటీ సీఎం అయినా తన ఫస్ట్ ఇల్లు ఇక్కడే కదా, సో తనది సినిమా అయితే బాగానే ఉంది. యాక్టింగ్ అంతా బాగానే ఉంది. కలెక్షన్స్ గురించి చెప్పలేము, అయితే సినిమా అయితే బాగానే ఉంది, ఆడుద్ది. అంటే కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్ అన్నట్టు మాట్లాడుతున్నారు. బాగానే ఉంది భయ్య, స్టోరీ టెల్లింగ్ అదంతా బాగానే ఉంది. అంటే చాలా ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చింది కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా ఫీస్ట్ అని చెప్పుకోవచ్చా? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ భయ్య, మెగా ఫీస్ట్ అందరికి మెగా ఫీస్ట్. సో మొత్తానికి సినిమా ఎలా అనిపించిందండి? సినిమా బాగానే ఉంది భయ్య, హిట్. సినిమా ఎలా అనిపించింది? సూపర్ ఉంది. అంటే ఏం నచ్చింది సినిమాలో? గోల్డ్ గురించి సినిమాలో ఏం నచ్చింది అంటే అన్నగారు ఎంట్రీ, ఫస్ట్ ఎంట్రీ సూపర్. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి సినిమా కదా, ఎలా అనిపించింది? సూపర్ గా ఉంది, గెటప్ కూడా బాగుంది. అంటే కొంతమంది విఎఫ్ఎక్స్ తగ్గిందంటున్నారు. అదేం లేదు. కలెక్షన్స్ ఎలా ఉండిపోతాయండి? కలెక్షన్స్ సూపర్ హిట్. బాహుబలి తర్వాత సినిమా ఎలా అనిపించింది? బాగుంది బ్రో. అంటే ఏం నచ్చింది సినిమాలో? సినిమాలో ఓవరాల్ గా అయితే సినిమా మొత్తం బాగుంది బ్రో. చాలా రోజుల తర్వాత చూసాం కళ్యాణ్ అని, బాగుంది సినిమా అయితే. అలాగే విఎఫ్ఎక్స్ కొంచెం బాగలేదని విఎఫ్ఎక్స్ బాగాలేదు అంటున్నారా? ఎవరు బ్రో చెప్పింది అది? వాళ్ళని పిలువు బ్రో, వాళ్ళని పిలిచి ఒకసారి సినిమా చూసి మాట్లాడు. మనం అర్థం కాల. మంచి హిట్ అంటారా? సినిమా మంచి హిట్ అంటారా? బ్లాక్ బాస్టర్ బ్రో. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మంచి పండుగ అంటారా? ఫ్యాన్స్ కి మంచి పండుగ అంటారా? ఫుల్ మీల్స్. అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా కదా, డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా ఎలా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం అన్న అదనా కాదు, కళ్యాణ్ బాబు అంతే. అంటే సినిమాలో కొంచెం ఫస్ట్ హాఫ్ ఓకే కానీ సెకండ్ హాఫ్ యావరేజ్ అని అంటున్నారు. అదేం లేదమ్మా, నేను ఆల్రెడీ 3వ షో చూస్తాను నేను. అంటే పవన్ కళ్యాణ్ గారు మంచి బ్లాక్ బస్టర్ కొట్టారంటారా? ఆల్రెడీ పడిపోయింది, హిట్ టాకే అది.